పెద్దల మాట చద్ది మూట అని ఎందుకంటారో తెలుసా? వాళ్ళు ప్రతి విషయాన్ని మనకు చక్కగా వివరిస్తారు అర్థమయ్యేటట్టుగా. అలా వ్యక్తిత్వాన్ని ఒక మంచుగడ్డతో పోల్చి మాస్టర్ ఎంత బాగా చెప్పారో చూడు. ఇప్పుడు చూడు, 2 గ్లాసుల్లోని నీళ్లు మరో పాత్రలో పోసామనుకో, వేరు అనే ప్రసక్తి లేకుండా నేరుగా కలిసిపోతుంది. అర్థమైందా? నువ్వు 2 గ్లాసులు తీసుకో, ఆ 2 గ్లాసులని వేరువేరుగా ఉన్న గ్లాసుల్లో నీళ్లు మరో పాత్రలో పోయి, అక్కడ వేరు అనే ప్రసక్తి లేకుండా నేరుగా కలిసిపోతుంది. అదే ఆ 2 గ్లాసుల నీరు ఫ్రిడ్జ్లో పెట్టామనుకో, కొంతసేపటికి 2 మంచుగడ్డలుగా మారి, మంచుగడ్డలుగా కట్టుకున్న తర్వాత ఒక మంచుగడ్డను మరొక గడ్డతో కొడితే 2 ఒకదానికొకటి ముక్కలు చేసుకుంటాయి. గట్టిగా కూడా దెబ్బ తగులుతుంది మంచుగడ్డతో కొడితే. ఆ మంచుగడ్డను పైనుండి గ్లాసుపై వేస్తే గ్లాసు కూడా బద్దలవుతుంది. 2 మంచుగడ్డలను కలపడం సాధ్యం కాదు. కానీ ఉష్ణోగ్రత పెంచి ఆ మంచుగడ్డలను నీరు చేశామనుకో, ఒక నీరు మరో నీరుతో కలిసిపోతుంది. కానీ కొట్టుకోదు అక్కడ. గ్లాసులో గ్లాసు రూపం ధరిస్తుంది, కానీ గ్లాసును పగలగొట్టదు. అలాగే ఎవరి వ్యక్తిత్వం వారు ఉంచుకున్నప్పుడు మనుషులు మంచుగడ్డలుగా ప్రవర్తిస్తారు. అంటే ఒకరితో వారొకరికి ఘర్షణ జరుగుతుందన్నమాట. పరిసరాలను ఇబ్బంది పెట్టడం మొదలైన లక్షణాలు ఉంటాయి. ఆ వ్యక్తిత్వాలు కరిగిపోయినప్పుడు ఏకత్వాన్ని, ఘర్షణ లేని సౌమ్యసామ్య స్థితిని అనుభవిస్తారు. చూసారా, స్థితి యొక్క భేదం వల్ల ఎంతటి తేడా పుట్టుకొస్తోందో. మంచుగడ్డలోనూ నీటిలోనూ ఉన్న మూలద్రవ్యం ఒకటే అయినప్పటికీ స్థితి మారేటప్పటికీ నమ్మలేనంత మార్పు వస్తుంది. వ్యక్తిత్వాన్ని ఉంచుకున్నప్పుడు మానవుడు సంసార జీవి అవుతున్నాడు. వ్యక్తిత్వం కరిగిన క్షణంలో ఆ మానవుడే సర్వాంతర్యామిత్వాన్ని అనుభవిస్తున్నాడు. అసలు అర్థమైందా మీకు ఇది? ఆ స్థితి భేదం మారిపోయినప్పుడు ఎలా ఉంటుంది?